ఆనాడు దేవుడు మోషేతో ఈ వాగ్దానాన్ని మాట్లాడాడు. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని దేవుడు వాక్యంతో దేవుడు మాట్లాడాడు. నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించదను అని ఈ యొక్క వాగ్దానంతో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆనాడు దేవుడు ప్రజలు చెడిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. విగ్రహారాధన చేసుకుంటూ అనే దేవతలను పూజించుకుంటూ చెడిపోయారు, పాడైపోయారు. అలాంటి టైంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు కానీ ఎవరు కానీ దేవుడితో మాట్లాడలేదు. దేవుడు అంటేనే భయపడిపోతారు. ఎందుకంటే దేవుడు ఆనాడు దేవుడి యొక్క సేవకుడుతోనే దేవుడు మాట్లాడేది. ఆ యొక్క సేవకుడు ఏదైతే చెప్తారో ఆ ప్రజలు అలానే పాటించాలి. ఆ యొక్క ప్రవక్త అయిన మోసే దేవుడు మాటలు విని దేవుడిని ఎంతగానో స్తుతించారు. మోసే లాంటి సాత్వికుడు ఇంకొకడు లేడు. మోసే అంత బలంగా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించారు. అలాగే ఇశ్రాయేలుని ప్రజల్ని దేవుడు వాగ్దానానికి తీసుకెళ్లాడు. ఆనాడు మోసే ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. 10 అద్భుతాలు కూడా చేశాడు. అలాగే మోసతో దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు. నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించగలను అని దేవుడు మోసతో మాట్లాడాలి. అలాగే ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతాడు. నీ యొద్దకు వచ్చి దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఏదైతే నీకు అప్పులు ఉన్నాయో, ఏదైతే ఆర్థిక ఇబ్బంది ఉందో, ఏదైతే అనారోగ్యం ఉందో, ఏదైతే సమస్యలు ఎదుర్కొపోయావో, లేదంటే ఏదైనా నువ్వు స్థలం కోల్పోయావో, ఏదైనా ఇల్లు కట్టాలనుకుంటున్నావో, లేదంటే ఏ ఒక్క నీకు సమస్య ఉందో, ఏ అనుకుంటుందో అది దేవుడు నీ పట్ల దేవుడు నిర్ణయించి దేవుడు నీ పట్ల అద్భుత కార్యము చేయబోతున్నాడు. ఏ సమస్య ఉందో ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు. నువ్వు విశ్వసించినట్లయితే దేవుడే నీ యుద్ధకు వచ్చి నేను ఆశీర్వదిస్తానంటే ఎవరు వద్దంటారని చెప్పండి అని విశ్వసించాలి. దేవుడిని విశ్వసించినప్పుడే అద్భుత కార్యాలు పొందుకుంటాం. ఈరోజు దేవుని వాగ్దానం.